క్యాంటీన్లో కొత్త బ్యాగ్ కూడా తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇంటికెళ్ళి ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. బ్యాగ్ చూడడానికి చిన్నదిగా అనిపించిన చాలా బట్టలే పెట్టాయి ఇందులో. నావి, మా చిన్న పాపవి, పెద్ద పాపవి, మా ఆయనవి, మా నలుగురివి కూడా పెట్టేశాయి. ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉంది. కరెక్ట్ గా 10 days లీవ్ కి అయితే వెళ్తున్నాం. ఈ 10 days కి సరిపడి లగేజ్ అయితే సర్దేశాను. ఊరు వెళ్ళడానికి 2 days ముందు నుంచే టెన్షన్ అయిపోతూ ఉంటాను, ఎందుకంటే లగేజ్ ప్యాక్ చేయాలని. మా ఆయన మాత్రం ధీమాగా ఉంటాడు, నేను అలా ఉండలేను. ఎందుకంటే నా బట్టలు పెట్టుకోవాలి, మా పిల్లల బట్టలు పెట్టుకోవాలి, వాళ్ళ స్కిన్ కేర్, నా స్కిన్ కేర్, అలానే ఇంకా చాలా ఎసెన్షియల్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. ఆయనకేం పోయింది చెప్పండి, స్టైల్ గా ఒక అరగంట ముందు అయితే 3 షర్ట్లు 3 ప్యాంట్లు పెట్టేస్తాడు, అందుకే అంత ధీమాగా ఉంటాడు. ఆటో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఈవినింగ్ 7:30కి అనమాట మా ట్రైన్. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర ఈ రిలయన్స్ మాల్ అయితే ఉంటుంది, ఇందులోకి వెళ్ళి మా ఆయన ఏటీఎం నుంచి కొన్ని డబ్బులు అయితే తీసుకొచ్చాడు అవసరానికి. మేము వెళ్ళే ట్రైన్ భువనేశ్వర్ నుంచి స్టార్ట్ కాబట్టి మేము వెళ్ళేసరికి రెడీగా ఉందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాం, ఎందుకు పిల్లలతో హడావిడి అని చెప్పి. ఇంకా మేము సెకండ్ ఏసీలో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మా సీట్లు చూసి సర్దుకున్నాం అనమాట. ఇంకా మా జాను సమోసా అతను వస్తే సమోసాలు కొనమని చెప్పింది. ఆ సమోసాలు ఎప్పుడు ఇచ్చాడు గానీ మోసపోయాం మేము. శ్రీకాకుళం రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది, ఇంటికి వెళ్ళేసరికి 2 o'clock అయిపోయింది.